రేషన్ బియ్యం దొంగలని చాకచక్యంగా పట్టుకున్న పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు ఏసీపీ రఘు. కల్లూరు మండలం చిన్న కోరుకొండి రేషన్ బియ్యం దొంగలని చాకచక్యంగా పట్టుకున్న పోలీసు యంత్రాంగానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన ఏసీపీ రఘు ఇందులో పాల్గొన్న పోలీసులకి రివార్డుతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సే ముత్యలింగం, ఎస్ఐ హరిత, కానిస్టేబుల్ తదితరులు పాల్గొన్నారు. సుమారు 1:30 గంటలు అంటే 17వ తారీఖు ఉదయం 1:30 గంటల ప్రాంతంలో ఎర్లీ అవర్స్లో ఈ మనందరికీ తెలుసు చిన్న కోరుకొండలో ఒక రేషన్ షాప్లో అప్పుడే దిగిన 180 బస్తాల పీడిఎస్ రైస్, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కొరకు వచ్చిన 180 రేషన్ బియ్యము దొంగతనం చేయబడ్డాయి. దీంట్లో అనేక రూమర్స్, అవి అక్కడ లోకల్ పాలిటిక్స్ వీటితోటి క్రియేట్ చేయడం జరిగింది. కానీ మేము ముందు నుండి కూడా ఒక బ్యాచ్ ఒకటి దీంట్లో హ్యాబిచువల్గా ఈ పీడిఎస్ రైస్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయ్యే ఓర్సు హనుమంతు, అతని అన్న ఓర్సు కృష్ణ అలియాస్ దొరా, వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మేము మొదటి నుండి కూడా సస్పెక్ట్ చేయడం జరిగింది. ఈ విషయమై కల్లూరు ఎస్ఐ గారు హరిత గారు, సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగయ్య గారు, ఇదంతా కూడా వారి సిబ్బంది అందరూ కూడా తీవ్రమైన కృషి చేయడం మరియు లోకల్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న గుడి ఒకటి ఉంది ఆ రేషన్ షాప్ పక్కన చిన్న కోరుకొండలో, దాంట్లో సీసీ కెమెరాల్లో క్యాప్చర్ అయిన చిత్రాలు అవన్నీ కూడా సేకరించి దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసి వీరు కనుగొన్నారు. ఈ హనుమంతు అనే గ్యాంగ్, హనుమంతు కృష్ణ అనే వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది. వాళ్ళు ఇదే విధంగా ఈ పీడిఎస్ రైస్ దారుణ పోయేటి ఆపి తీసుకొని పోవడం, లేదంటే రేషన్ షాపుల నుండి ఎత్తుకపోవడం చేస్తుంటారని చెప్పి నమ్మదగ్గ సమాచారం మేరకు వారిని పట్టుకొని ఇంటరాగేట్ చేసినప్పుడు ఈ హనుమంతు, ఓర్సు కృష్ణ, వీరితో పాటు వెలిశాల చందు అని, ఇప్పుడు అతను ఇంజూర్డ్ అయి ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు. గరిడేపల్లి జగదీష్, ఎలియాస్ సాయి, వీళ్ళు ఈ నలుగురు కలిసి ఈ వైరా మండలం దాచారంకు సంబంధించిన నలుగురు కూలీలను, హమాలీలను తీసుకొని వచ్చి 2 వెహికల్స్ కూడా తీసుకొని వచ్చి వాటిలో ఈ 180 బస్తాలు తరలించి ఈ నెమలి గ్రామం కూరాకుల మురళి అనే అతని దగ్గర 70 బస్తాలు, అతునూరి పద్మారెడ్డి అనే అతని పౌల్ట్రీ ఫామ్లో 50 బస్తాలు, లింగాల నరసింహారావు అనే ఇతను వత్సవాయి మండలం లింగాల గ్రామం, అతని దగ్గర 60 బస్తాలు, ఈ మొత్తం అక్కడక్కడ వాళ్ళకు అమ్మేయడం లేదంటే దాచి ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మేరకు సత్తుపల్లి రూరల్ సిఐ గారు ముత్తులింగం గారు సూపర్విజన్లో కల్లూరు ఎస్ఐ గారు హరిత గారు వారి సిబ్బందితో దాడి చేసి అందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా దొంగిలించబడ్డ మొత్తం పీడిఎస్ రైస్, ఈ పౌర సరఫరాల బియ్యం మొత్తం కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో విశేషమైన కృషి చేసినందుకు ఈ సత్తుపల్లి రూరల్ ఎస్ఐ గారు ముత్తులింగం గారిని, కల్లూరు ఎస్ఐ గారు హరిత గారిని మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా సిపి గారు అభినందించడం జరిగింది.